ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసినటువంటి వర్షాలతో ఈదురుగాలతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. మహబూబ్నగర్ పట్టణ కేంద్రానికి చెందినటువంటి బాలకృష్ణ అనే రైతు పొలంలో బొప్పాయి తోట 5 ఎకరాలు భారీ నష్టాన్ని చవిచూసింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా రాత్రి కురిసినటువంటి ఈదురుగాలులు పిడుగులతోటి కూర్చున్నటువంటి వర్షంలో ఒక్కసారిగా 5 ఎకరాల బొప్పాయి తోట పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారి చెట్టుకున్నటువంటి కాయలు కూడా పూర్తిగా నాశనం కావడం, చెట్టు కూడా సగ భాగానికి విరిగి పడిపోవడంతో కూడా 5 ఎకరాల బొప్పాయి తోట పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అటు వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 2-3 గంటల పాటు ఈదురుగాలులు, భయంకరమైనటువంటి పిడుగుల శబ్దాలతో కూడినటువంటి వర్షంతో రైతులందరూ కూడా భారీ నష్టాన్ని చవిచూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క బొప్పాయి తోట యజమాని రైతు బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు ఈ యొక్క అంటే రాత్రి కురిసినటువంటి ఈదురుగాలులు, భయంకరమైనటువంటి శబ్దాలతో కూడా వర్షం కురిసింది. ఈ నష్టానికి ఎట్లా చెప్తారు? ఈ నష్టాన్ని ఎట్లా పూడ్చుకుంటారు? నేను మహబూబ్ నగర్లో 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్. ఇదేంటి గాలి ఈ విధంగా నేను మొదటిసారి చూసిన. అంతా కూడా ఒక 10 నిమిషాల సమయంలోనే టోటల్గా కొలాప్స్ అయిపోయింది. నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో జరిగింది. ఇది మొత్తం 5 ఎకరాల బొప్పాయి తోట అండి. 4000 మొక్కలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు 9 నెలలు అయింది పెంచబట్టి ఇప్పుడు మాకు పంట చేతికి వచ్చే సమయం. దగ్గర 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. దీనికి 15 లక్షల దాకా పంట వస్తుందని ఆలోచనలో ఉండాలి. ఇప్పుడు 15 లక్షలు కాదండి, 15 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా పెద్ద మొత్తంలో నష్టం మిగిల్చింది. చలం దీంతోపాటు పక్కనే ఉన్న కూరగాయల పంటలు కూడా చాలా డ్యామేజ్ అయినాయి. చిక్కుడు తోట కూడా మొత్తం పడిపోయింది. టమాటో ఎండాకాలం కదా అని చెప్పి షేడ్ నెట్ వేసి జరిగింది. షేడ్ నెట్ ఖరీదు 1 మీటర్ 16 రూపాయలు. దగ్గర 5 లక్షల రూపాయల షేడ్ నెట్ మొత్తం గాలికి చినిగిపోయి కింద కొలాప్స్ అవడం జరిగింది. టోటల్గా దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయల ఆర్థిక నష్టాన్ని అయితే కలిగించింది. ఎవరిని ఈ విషయంలో బ్లేమ్ చేసే పరిస్థితి లేదు సార్. నేను కూడా ఒక కౌలు రైతుని. నాకు కానీ 1 సెంటు భూమి కూడా లేదు. నేను వృత్తిరీత్యా ఒకప్పుడు 14-15 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశానండి. ఇక 8-10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అంతా హార్టికల్చర్, కమర్షియల్ క్రాప్స్ చేస్తాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈవెన్ కలెక్టర్ గారి వరకు నేను అందరికీ బాగా తెలిసిన వ్యక్తిని. ఎంత తెలిసిన వ్యక్తినైనా కూడా ఏం చేయగలుగుతాను సార్? ప్రకృతికి తల వంచక తప్పలేదు. ఈ నష్టాన్ని ప్రభుత్వం నన్ను ఆదుకుని ఏదైనా భర్తీ చేయగలిగితే సంతోషపడే వ్యక్తిలో మొదటివాడిని ఉంటాను. వ్యవసాయం ఎవరైనా చేయాలంటే భయపడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇటువంటి సిచ్యువేషన్లో నేనున్నాను అన్న వెన్నుదన్ను మాకు కలిగిస్తే ముందుకు వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే దీన్ని డిస్మెటల్ చేయాలంటే కూడా మళ్ళీ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలండి. కనీసం ఎత్తిపోసుకోవడానికన్నా ప్రభుత్వాలు సహాయం చేస్తే తృప్తి పడతానండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బొప్పాయి తోట పండిస్తున్నారు? ఈ బొప్పాయి తోట ఎన్ని సంవత్సరాల్లో పండిస్తున్నారు? ఇలాంటి ఈదురుగాలు రావడం ఇంతటి భారీ నష్టానికి ఎప్పుడైనా కలిగించిన పరిస్థితులు ఉన్నాయి అట్లా మాకు భవిష్యత్తులో? నేను 2012 నుంచి బొప్పాయి వ్యవసాయం చేస్తున్నాను సార్. దగ్గర 14 సంవత్సరాల నుంచి బొప్పాయి వ్యవసాయం చేస్తున్నానండి. ఇదే మొట్టమొదటిసారి నాకు ఇటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం. అంటే ఏదో ధరలు లేకనో లేకపోతే వైరస్ వచ్చో ఏదైనా రోగాలు వచ్చి కొంతవరకు డ్యామేజ్ అయ్యి కనీసం పెట్టుబడులన్నా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంది. ఏమైందంటే మేము పంట కోత కూడా ప్రారంభించి జస్ట్ 15 రోజులు మాత్రమే అయ్యింది. ఒక 5-6 టన్నులు మాత్రమే కోయగలిగానండి. ఇప్పుడు ఓవరాల్గా తోటలో 100 టన్నుల పంట ఉందండి. 100 టన్నులు అంటే కిలో 10 రూపాయలు లెక్కేసుకున్నా కూడా తక్కువ 10 లక్షల రూపాయలు పంట 10 నిమిషాల సమయంలో కొలాప్స్ అయిపోయిందండి. అంటే ఈ బొప్పాయి తోట ఇంకా ఇతర పంటలు కానీ వేసేటువంటి పరిస్థితి, దాంట్లో కూడా నష్టం ఏమైనా జరిగినటువంటి పరిస్థితి ఉందా? ఇంకా ఈ బొప్పాయి తోట కాకుండా మీరు పండించిన పంటలు? సార్, చిక్కుడు వేసామండి. చిక్కుడు జూన్ 15కి హార్వెస్ట్ అనుకున్నాము. మన 1.5 ఎకరా చిక్కుడు తోట మొత్తం కింద పడిపోయిందండి. కట్టెలతో సహా విరిగి పడిపోయింది. అదేవిధంగా టమాటాకి షేడ్ నెట్ వేసాం. షేడ్ నెట్ మొత్తం చినిగిపోయింది. టమాటా కట్టెలు కూడా విరిగి కింద పడిపోయింది.
ఈ పంట నష్టం ఒకటంటే ఇప్పుడు దీన్ని రీబిల్డ్ చేయడానికి మినిమం మళ్ళా చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొంత ఇంకా ఏమీ మాట్లాడే పరిస్థితి అయితే లేదు సార్. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. ఆర్థికంగా గట్టిగా కుంగదీసిందండి. నేను 12 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తే మళ్ళీ మొదటిగా ఇప్పుడు జీరో నుంచి మళ్ళీ ప్రారంభించే పరిస్థితి నాలో నెలకొన్నది. టమాటా కావచ్చు, మిగతా చిక్కుడు కావచ్చు, ఇటు బొప్పాయి తోట కావచ్చు, 2 రకాలుగా అటు నష్టపోవడము, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారాన్ని కోరే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయి? ఇట్లాంటి భారీ నష్టాన్ని ఒక రైతును కుంగదీసేటువంటి పరిస్థితి ఈ యొక్క దెబ్బతోటి ఒక రాత్రి 2-3 గంటలు వస్తుంది. ఎట్లా చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఒక్కొక్క రైతుల తరపు నుంచి? ఇది అకాలంగా జరిగిన ఇంత నష్టాన్ని నేను ప్రభుత్వాన్ని మొత్తముగా ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 20 లక్షల రూపాయల నష్టం ఎదుర్కొన్నదండి. నేను మొత్తం ప్రభుత్వాన్ని భర్తీ చేయమని అన్నాను. ఎంతో కొంత సహాయం చేస్తే మళ్ళీ రీబిల్డ్ అయ్యడానికి, కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి, మళ్ళీ విత్తనం వేసుకోవడానికి, మొక్క నాటుకోవడానికి ఒక ధైర్యం చేకూర్చగలుగుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు జరిగిన నష్టం ఎవరు భర్తీ చేయలేరు. ప్రభుత్వాన్ని కూడా నేను ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏం అడగట్లేదు. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత చేయూతనిస్తే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. 5 ఎకరాల పొలంలో పూర్తిగా బొప్పాయి మొక్కలు ఎన్ని మొక్కలు నాటారండి? 4000 మొక్కలు ఉన్నాయి సార్. ఇందులో బొప్పాయి మొక్కలు మొత్తం 4000 మొక్కలు ఉన్నాయండి. 4000 మొక్కల్లో దగ్గర 3000 మొక్కలు టోటల్ కొలాప్స్ అయిపోయినాయి. ఉన్న మిగతా మొక్కల నుంచి కూడా క్రాప్ తీయలేమండి. ఎందుకైందంటే ఇది ఎండకు సన్బర్న్ అయిపోతుంది. ఉన్న కాయ అంతా కూడా సన్బర్న్ అయిపోయి క్వాలిటీ లెస్ అయిపోయి అది రూపాయి కూడా 15-20 రూపాయలు పలికే మార్కెట్ ₹1-2 కూడా పడదు. పప్పాయి కాయ మొత్తం నీటి శాతం ఎక్కువతో ఉండేది కాబట్టి దానికి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఎండ తగులుతుంది. ఎండ తగిలి ఏ విధంగా ఉన్న చెట్ల నుంచి కూడా హార్వెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. టోటల్గా ఉన్న కాడికి మొత్తం తీసేసి మళ్ళీ కొత్త పంట వేసుకోవటమా, వేరే ఏదైనా పంట వేసుకునే విధంగా ఆలోచన చేయాలి తప్ప ఈ తోటలో మాత్రం ఇంక ఏముండదండి. ఏదైనా కాస్త కూస్త ఎక్కడన్నా పండిన మాగిన కాయలు ఉంటే చుట్టూ ఉన్న లేబర్ తోటి దాన్ని ఏర్పిస్తున్నామండి. ఏర్పించి పనికొచ్చిన కాడికి అమ్ముకున్నా కూడా ఏదైనా ఒక 20-30 వేల రూపాయల పంట అయితే చేతికి తీసుకోగలుగుతాం. మిగతాదంతా ఇంకా కొలాప్స్ అండి, ఏం చేయడానికి రాదు. అటు బొప్పాయి తోటలో పండించినటువంటి 5 ఎకరాల పంటలో 4000 మొక్కలకు పైగా ఈ యొక్క పంట వచ్చింది. పంటలో సంబంధించినటువంటి తుది దశ కోతకు వచ్చే సమయంలో ఒక్కసారిగా నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కురిసినటువంటి వర్షంలో ఈ పూర్తిగా 3000కు పైగా మొక్కలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కోతకు వచ్చినటువంటి దశలోనే పంట కోతకు రాకపోవడము, గాలిలో ఈ యొక్క ఈదురు గాలితో పంట నష్టం జరగడంతో సుమారుగా 20 లక్షలకు పైగా పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా అధికారులను కూడా భారీ మొత్తంలో నష్టం జరిగిన రైతుల యొక్క గత 15 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి టైంలో ఇలాంటి ఈదురుగాలతో భారీ నష్టాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్కసారిగా బీభత్సంగా వచ్చినటువంటి ఈ యొక్క ఈదురుగాలతో 5 ఎకరాల పంట బొప్పాయి తోటనే కాదు, అటు పక్కన ఉన్నటువంటి అటు సంబంధించిన చిక్కుడు తోట, సంబంధించిన టమాటా కూడా భారీ నష్టాన్ని అయితే చవిచూశాము. ఇలాంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం ఏదో చేదోడు వాదోడుగా సహకారం అందిస్తే రైతులను ఆదుకున్నట్లయితే కొద్దిగా గట్టెక్కే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా రైతు బాలకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.